जन्मभूमि विभिन्न कालखंड में, विभिन्न समय में, कभी मुगलों के शासन में, कभी अंग्रेज के शासन में हमारी परंपराओं पर हमला किया गया, हमारे कल्चरल सिस्टम को तोड़ने का कोशिश किया। लेकिन जैसे मां सरस्वती का मंदिर, टेम्पल, नागोबा टेम्पल, वैसे कई टेम्पल यहां पर है। हमारे लोगों ने उस परंपरा को बनाए रखा, कल्चर को बनाए रखा, और अब समय आया है कि हम राम जन्मभूमि में फिर से राम की स्थापना करते हुए भारत, आदि भारत के रूप में आज दुनिया के सामने दिखाई दे रहा है, आदरणीय नरेंद्र भाई मोदी के नेतृत्व में। बहुत ज्यादा समय नहीं लेते हुए, क्योंकि बहुत सारे लोगों को हो सकता है हिंदी में समझते हैं, हिंदी पक्का। आदिलाबाद में आज आपके बीच में आकर बहुत खुशी और आनंद का अनुभव कर रहा हूं। बोलो। भारत सरकार में आदरणीय यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी के नेतृत्व में आदिवासी मामले के मंत्री के रूप में और देश के एग्रीकल्चर मिनिस्टर के रूप में आपके भाई आदिवासी धरती बेटा को काम करने का मौका मिला है। दूसरे जगह प्रोग्राम में उमड़म और इसलिए इस आदिवासी कॉन्स्टिट्यूएंसी में आकर के मुझे बहुत खुशी हो रही है। और इस कोबराम भीम के धरती से हम कहेंगे कि हम सबका संकल्प है, अब की बार అనుభవం అభ్యర్థి ఎంపీ రామారావు గారి కేబినెట్ లో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో పనిచేసినటువంటి అనుభవం, ఎంపీగా ఎమ్మెల్యేగా తన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా ఎటువంటి మద్దతు లేకుండా రాజకీయాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి మహేష్ గారు. ఈ రోజు పార్టీలో చేరినటువంటి మిత్రులందరికీ కూడా చెప్తా ఉన్నాను, పార్టీలో కష్టపడి పనిచేయగా భారతీయ జనతా పార్టీలో ఈ రోజు పార్టీలో చేరినటువంటి వారందరూ కూడా సముచిత స్థానం నుంచి గౌరవించండి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ లో ఇంత గొప్ప అవకాశాలు వస్తున్నాయంటే ఆ రోజు కేవలం మండలానికి 5 కార్యకర్తలున్నా, మండలానికి 4 కార్యకర్తలున్నా కష్టపడి పనిచేసినటువంటి ఆ కార్యకర్తల ఫలితమే అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాము. నరేంద్ర మోడీ గారి బొమ్మ తీసుకొని, నరేంద్ర మోడీ గారి ఫోటో తీసుకొని ఏ ఇంటికి వెళ్ళినా కూడా కార్యకర్తలకు గౌరవంగా స్వాగతం చెప్తా ఉన్నారు. ఇది ఇంకో రాజకీయ పార్టీకి అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు, మిగతా ఏ రాజకీయ పార్టీకి అవకాశం లేదు. నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ దేశ ప్రభుత్వం ఎంత గౌరవం ఉందో, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీని ఎంత గొప్పగా ఆదరిస్తారో మనందరికీ తెలుసు. మే 13వ తారీఖు వరకు ఎవరు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, సమయం బాగా ఎక్కువ అనుకోకుండా మన గ్రామాలలో భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ లో భారీ మెజార్టీతో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సర్పంచులు, సెక్రటరీ, అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ఆదిలాబాద్ ఎప్పుడు వస్తాం, బీఆర్ఎస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఒక కుటుంబ సభ్యునిగా చేరడం కోసం వచ్చేసినటువంటి
ప్రజలు మీరందరికీ కూడా నా పక్షాన స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు అర్జున్ ముండా గారు మన సమక్షంలో ఉండడం వారి కష్టాలతోటి కొందరికి ఇప్పుడే కడువాలు కప్పి స్వాగతించడం జరిగింది. ఇంకా చాలా మంది ఉన్నారు. స్పీచ్ అయిన తర్వాత మళ్ళీ వారందరినీ కూడా పిలిపించి స్వాగతించే కార్యక్రమం ఉంది. మొదటగా కేంద్ర మంత్రివర్యులు అర్జున్ ముండా గారిని నా పక్షాన, మీ పక్షాన, మన అందరి పక్షాన వారికి స్వాగతం తెలియడానికి అందరూ స్వచ్ఛతతో వారికి స్వాగతం తెలియజేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం. పత్రికా మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు. నరేంద్ర మోడీ గారిని మూడవసారి ప్రధానమంత్రి చేయాలని, మూడవసారి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలని ఏ ఇంటికి వెళ్ళి మాట్లాడినా, ఏ గల్లీలోకి వెళ్ళి చర్చ పెట్టినా ప్రజల నుంచి వచ్చేటటువంటి, ప్రజల నోటి నుంచి వచ్చేటటువంటి మొదటి మాట ఇదే. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ అని ప్రతి ఇంటి నుంచి మాట్లాడతాం. ఈ సందర్భంగా నా కుటుంబ సభ్యులైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒక గొప్ప పార్టీలో పనిచేస్తున్నాం. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలలో అతిపెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం మనందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం. చాలా మంది రాజకీయాలలో ఉంటారు, చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడతారు. ఈ రోజు భారతదేశంకు ఇంత గొప్ప కీర్తి ప్రతిష్ట వచ్చిందంటే ఈ రోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారి గురించి ఏ రకమైనటువంటి గొప్పగా చర్చ జరుగుతున్నదో మనందరికీ తెలుసు. రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశంలో 400కు పైగా స్థానాలు వస్తాయని ఇప్పటికే అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి. మొన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ వచ్చినప్పుడు మనమంతా కూడా నరేంద్ర మోడీ గారికి మాటించాం. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సీటును భారీ మెజారిటీతో గెలిపించి బహుమతిగా ఇస్తామని చెప్పారు. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.